చారిత్రాత్మకమైన ప్లేస్లో ఇంకా చరిత్ర కలిగిన 119వ కీర్తన చెబుతున్నటువంటి బ్రదర్ లాజరస్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. లాజర్ సిద్దిపేట నుండి. బైబిల్లో అతిపెద్ద అధ్యాయం కలిగిన 119వ కీర్తన 176 వచనాలు కలిగిన ఆ అధ్యాయాన్ని కడదా చేసి చెప్తే ఎలాగుంటుంది అనే చిన్న ప్రయత్నంలో భాగంగా ఈ 119వ కీర్తనను మీ ముందు ఉంచుతూ ఉన్నాము. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపం చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టలను గైకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను గైకొన్నప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. నీ కట్టలను గైకొందు నన్ను బొత్తిగా విడనాడకము. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతికి ఉన్నాను. నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడవు. నీ కట్టలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించేదను. సర్వసంపదలు దొరికినట్లుగా నీ శాసన మార్గాన్ని బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను ధ్యానించేదను. నీ త్రోవలను మన్నించేదను. నీ కట్టలను బట్టి హర్షించేదను. నీ వాక్యం నీ మరవకయుందును. నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యం బట్టి నడుచుకొంచుందును. నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరుము. నేను భూమి మీద పరదేశనై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. గర్విష్ఠులను గద్దించున్నావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనలు అనుసరించి నడుచుకొంచున్నాను. నా మీదకి రాకుండా నిందయో తిరస్కారమును తొలగించము. నీ శాసనలు నాకు సంతోషకరములు. అవి నాకు అధికారులు నాకు విరోధంగా సభ తెచ్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించున్నారు. నీ శాసనలు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. నా చర్య అంతయు నేను చెప్పుకున్నవా. నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టలు నాకు బోధించము. నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచము. నీ ఆశ్చర్య కార్యమును నేను ధ్యానించదను. వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. కపటం నడత నాకు దూరపరచము. నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులు నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనం అత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయం నువ్వు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞ మార్గంలో నేను పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టలు గైకొనుటకు నాకు నేర్పము. నీ కట్టలు అనుసరించుటకు నాకు నేర్పము. అప్పుడు కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. నా పూర్ణ హృదయంతో దాని ప్రకారం నడుచుకొందును. నీ ఆజ్ఞలను జాడని చూసి నేను ఆనందించాను. దాని యందు నన్ను నడవజేయము. నీతిగల నీ న్యాయ విధులను నీతిగల నీ న్యాయ విధుల మీద లోభం తట్టు కాక నీ శాసన తట్టు నా హృదయం తిప్పుము. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికించము. నీవిచ్చిన వాక్యం మనుషులో నీ భయం పుట్టించున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. నేను నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయం పుట్టించున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు అన్నీ నాకు అతి ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికించము. నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికించము. యెహోవా, నీ కనికరంలో నా యొద్దకు రానిము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిము. అప్పుడు నన్ను నిందించే వారికి నీ ఉత్తరం ఇవ్వలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి నీ సత్యవాక్యంలో ఏమాత్రం తీసివేయకము. నీ న్యాయ విధుల మీద ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం ధర్మశాస్త్రం అనుసరించును. నిత్యము నేను దాన్ని అనుసరించును. నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధం లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనల గురించి మాట్లాడేదను. నేను నీ ఆజ్ఞలను బట్టి హర్షించేదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియములుగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టలు నేను ధ్యానించదను. 49. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొను. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించి అయిన నీ ధర్మశాస్త్రం నేను మరవక ఉన్నాను. యెహోవా, పూర్వం నుండి ఉండిన నీ న్యాయ విధులను నేను జ్ఞాపకం చేసుకొని ఓదార్పు నందుచున్నాను. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భక్తిహీనులు చూడక నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైన బస్సులో పాటలు పాడుటకు నీ కట్టలు నాకు హేతువులాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొంచున్నాను. నేను నీ ఉపదేశం అనుసరించి నడుచుకొంచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడినది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకున్న వాళ్ళని నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో బ్రతిమాలుకొంచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున కనికరించము. నా మార్గములన్నీ నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాసన తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడేదను. భక్తిహీనుల పాశం నన్ను చుట్టుకొని నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు.
న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు కలవారికి నీ ఉపదేశం అనుసరించే వాడికి నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టలు నాకు బోధించుము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టలు నాకు బోధించుము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు. అయినను నీ ఉపదేశములు నా పూర్ణ హృదయంతో నీ ఉపదేశములు అనుసరింతును. వారి హృదయం క్రొవ్వు వలె మందంగానున్నది. నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ కలిగి ఉన్నట్టు నాకు మేలాయను. వేల కోలది వెండి బంగారం నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు నేర్పరచను. నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించుదురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నువ్వు నన్ను శ్రమపరిస్థితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణాకటాక్షం నాకు కలుగును గాక. నీ ఉపదేశం నేను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందుకు సిగ్గునందుదురు గాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనం తెలుసుకుని వారు నా పక్షంగా నుందురుగాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయం నీ కట్టల విషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదేవా అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి. నేను పొగ తగులుతున్న సిద్ధవాలేనైతిని, అయినను నీ కట్టలు నేను మరచటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుమువారికి తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరించని భక్తిహీనులు నన్ను చిక్కించుకుంటకే నీ ధర్మశాస్త్రం అనుసరించని గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటకే గుంటలు తవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయినను నీ ఉపదేశములు నేను విడవక ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించి నడుచుకున్నట్లుగా నీ కృపచేత నన్ను బ్రతికించుము. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. విశ్వాసత తర్తరములను నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తం నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చెప్పిన నేటికవి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నా సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించవాడను. నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూ వాటిని మరవను. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నేను నీవాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరించవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయినను నీ శాసనం నేను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించుకుంటుని. నీ ధర్మోపదేశము అపరిమితము. 97. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానున్నది. దినమేళ నేను దాన్ని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగానున్నది. శత్రువుల కంటే మించిన జ్ఞానం అవి నాకు కలిగజేయుచున్నవి. నీ శాసనం నేను ధ్యానించున్నాను కావున నా బోధకులందరికంటే విశేష జ్ఞానం నాకు కలదు. నీ ఉపదేశం లక్ష్యం చేస్తున్నది కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ వాక్యం అనుసరించినట్లు నా పాదము దుష్ట మార్గములన్నిటి నుండి నా పాదము తొలగించుకొంచున్నాను. నీవు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యంలో నా జిహ్వకెంతో మధురమును, నా నోటికి అవి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం వల్ల వివేకం కలిగను, తప్పుడు మార్గములు నాకు అసహ్యములు. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను అనుసరించదని ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చదని యెహోవా అనే మిక్కిలి శ్రమపడుతున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించుము. నీ ఉపదేశం నాకు దయచేయము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరిచేతిలో ఉన్నది. నీ ధర్మశాస్త్రం నేను మరవను. నీ శాసనం నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఉరియోగిరి. అయినను నీ ఉపదేశములను నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నిత్య స్వాస్థ్యములుగా భావించుకొనిచున్నాను. నీ కట్టలు అనుసరించినట్లు నా హృదయం లోపరుచుకొనిచున్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. ద్విమనస్కులను నేను ద్వేషించున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించున్నాను. దుష్క్రియలు చేయి వారులారా నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నీవు నన్ను ఆదుకొనుము. నా ఆశభంగమై నీ సిగ్గునందక యుందునుగాక. నీ రక్షణ నాకు కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుము. అప్పుడు నీ కట్టలు నిత్యం లక్ష్యం చేసాను. నీ కట్టలను మీరిన వారందరినీ నిరాకరించేదవు. వారి కపటాలోచన మోసమే. భూమి మీద నుండి భక్తిహీనులందరినీ మస్తు వల్లే లయపరచదవు. కావున నీ శాసనం నాకు ఇష్టములైనవి. నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయవిధుల వల్ల నేను భయపడుచున్నాను. 121. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను.
నన్ను బాధించే వారి వశం నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించున్నవి. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టలు నాకు బోధించము. నేను నీ సేవకుడును. నీ శాసనలు గ్రహించినట్లుగా నా జ్ఞానం కలగజేయము. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తమ క్రియ జరిగించటకు ఇదే సమయము. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ధర్మశాస్త్రం నాకు ప్రియముగాను, నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములు నాకు అసహ్యములు. నీ 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 శాసనములు ఆశ్చర్యములు కావాలని వాటిని గైకొంచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. తెలివి లేని వారికి అవి తెలియక కలుగజేయును. నీ ఆజ్ఞ అందరి అధిక వాంఛ చేత నా నోరు తెరిచి ఒగుర్చుచున్నాను. నీ నామమును ప్రేమించిన వారికి నువ్వు చేయదగినట్టు నా తట్టు తిరిగి నన్ను కరుణించము. నీ వాక్యం చేత నా అడుగులు స్థిరపరచము. ఏ పాపం నన్ను నేలనీయకము. నేను నీ ఉపదేశం నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విడిపింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కట్టలు నాకు బోధించము. జనులు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీళ్ళు లేరలై పారుచున్నవి. యెహోవా, నీవు నీతిమంతుడు. నీ న్యాయవిధులు యథార్థమును. నీతిని బట్టి నీవు పూర్వ విశ్వాసాన్ని బట్టి నీవు శాసనం నియమించితివి. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరించబడిన వాడును, అయినను ఉపదేశం నేను మరవను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. శ్రమయు వేదనయు నన్ను అంటియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేయుచున్నవి. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేయుచున్నవి. నీ శాసనములు సంతోషకరములు, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. 145. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలు నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనం చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించము. తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ కృపచొప్పున నా మొర ఆలకించము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయవారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపంగా నున్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యములు. నీవు నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివనియు పూర్వం నుండి నేను వాటి వలన తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచవాడును కాదు. నా శ్రమ విచారించి నన్ను విడిపించము. నా పక్షమ వాజ్యమాడి నన్ను విమోచించము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించము. భక్తిహీనులు నీ కట్టలను వెతుకలేదు గనుక రక్షణ వారికి దూరంగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు, అయినను నీ న్యాయ శాసనములను నేను తొలగకయున్నాను. ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని. నీవు ఇచ్చిన మాట వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించము. నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు. నీ కృపచొప్పున నన్ను బ్రతికించము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించు న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుండును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. అయినను నీ వాక్య భయం నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించు వాని వల్ల నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు ఏయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. యెహోవా, నేను నీ రక్షణ కొరకు కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను. నేను నీ శాసనములను అనుసరించి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములు నీ శాసనలను అనుసరించుచున్నాను. లాస్ట్ చేంజర్. యెహోవా, నా మరి నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకం నిమ్ము. నా విన్నపం నీ సన్నిధికి చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించము. నీవు నీ కట్టలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రం ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నీ ఉపదేశములు నేను కోరుకొనిచున్నాను. నీ చేయి నాకు సహాయం అగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను రక్షించుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయం అగునుగాక.
తప్పిపోయిన గొర్రెవాలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఏలయనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. అందరికీ వందనాలండి. మెదక్ కిలా, మెదక్ టౌన్. థ్యాంక్ యూ.